అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్వరూప పొట్లపల్లి వ్లాగ్స్. ఇవాళ మా వెడ్డింగ్ యానివర్సరీ. ఢిల్లీలోని తిరుమల తిరుపతి దేవస్థానం వారి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము. అసలు ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా ఇక్కడికి వచ్చినందుకు లాస్ట్ ఇయర్ అన్నీ కూడా గుర్తొస్తూ ఉన్నాయి. మా హస్బెండ్కి లాస్ట్ ఇయర్ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్కి సంబంధించి ఏం గుర్తున్నాయో ఒకసారి తెలుసుకుందాము. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మహా. థ్యాంక్ యూ. విష్ యూ ద సేమ్. థ్యాంక్ యూ. నీకు గుర్తుందా లాస్ట్ ఇయర్ మన వెడ్డింగ్ యానివర్సరీ ఎలా జరిగిందో? అంటే అది మెమరబుల్ కాబట్టి నేను దీన్ని రికార్డ్ చేస్తున్నాను. ఒక్క వెడ్డింగ్ యానివర్సరీ అనే కాదు, చాలా అకేషన్స్ నేను న్యూస్ కవరేజ్లో భాగంగా అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తూ మిస్ అవుతూనే ఉంటాను. కొన్నిసార్లు బర్త్డేస్, కొన్నిసార్లు పిల్లల బర్త్డేస్, కొన్నిసార్లు మన వెడ్డింగ్ యానివర్సరీ. లాస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ టైంకి నేను ఉదయం మణిపూర్లో ఉన్నాను, మధ్యాహ్నం కోల్కతాలో ఉన్నాను, సాయంత్రానికి ఢిల్లీ చేరుకున్నాను. అంటే ఆ రోజంతా ఫ్లైట్ జర్నీ. మణిపూర్ టూర్ కవర్ చేసి మణిపూర్ టూర్ కవర్ చేసి రిటర్న్ వస్తూ ఉన్నాను అన్నట్టు. మణిపూర్ ఎందుకు వెళ్ళావు చెప్పు? అక్కడ చోటు చేసుకున్న అల్లర్ల కవరేజ్ కోసం వెళ్ళి అది కంప్లీట్ చేసుకుని, టూర్ కంప్లీట్ చేసుకుని రిటర్న్ సాయంత్రానికల్లా ఢిల్లీ చేరుకున్నా. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఇక్కడికే వచ్చేసా. ఇక్కడికి వచ్చి తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకుని దేవుడి దర్శనం చేసుకుని పూజా కార్యక్రమాలు వాటన్నింటిలో కూడా పాల్గొన్నాను. లాస్ట్ ఇయర్ ఇక్కడ ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ జరుగుతోంది, ఈవెంట్ కార్యక్రమం జరుగుతుంది. నీకు అదేంటో గుర్తుందా? ఇక్కడ ఇప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నట్టు, వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. లాస్ట్ ఇయర్ మా వెడ్డింగ్ యానివర్సరీ రోజుకి, అంటే ఇక్కడ వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి తిరుమల తిరుపతి దేవస్థానంలో. అంటే తిరుపతిలో ఎలాంటి బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతాయో అచ్చం ఇక్కడ కూడా అలాగే జరుగుతూ ఉంటాయి. ఈ టెంపుల్లో కూడా లాస్ట్ ఇయర్ మా వెడ్డింగ్ యానివర్సరీ రోజు స్వామివారి కళ్యాణోత్సవం, ఇతర కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయన్నమాట. మహాత్మా గారు మణిపూర్ వెళ్ళి ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చేసి ఆయన డ్రెస్ చేంజ్ చేసుకుని వెడ్డింగ్ యానివర్సరీ ఇక్కడే సెలబ్రేట్ చేసుకున్నాము. ఇక్కడ స్వామివారికి వేసిన గన్నేరు పూల మాలని మాకు ఇవ్వడం అనేది కూడా జరిగింది. చాలా మంచిగా అనిపించింది అనమాట. ఈరోజు కూడా మళ్ళీ మేము స్వామివారి ఆశీర్వాదం తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాము. ఆ సందర్భంగా గుర్తుంటుంది కదా అని చెప్పి నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. మహాత్మా, ఇంకొక విషయం, సరే మరి ఈసారి మన వెడ్డింగ్ యానివర్సరీని ఎలా సెలబ్రేట్ చేసావు, చేద్దాం అనుకుంటున్నావు ఏంటి? ఏదో ప్లాన్స్ చేసావు కదా, చెప్పు. అంటే ఉత్తరాఖండ్ టూర్ ప్లాన్ చేశాను. ఎందుకు ఉత్తరాఖండ్? ఫారెస్ట్ ఏరియా, అక్కడ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఉంది. సో పిల్లలకి ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ ఎలా ఉంటుంది, అక్కడ పరిస్థితులు అవన్నీ కూడా, కొత్త ప్రదేశం, అక్కడ కల్చరు, లాంగ్వేజ్ ఇవన్నీ కూడా తెలుస్తాయి కదా అన్న ఉద్దేశంతో. ఎన్ని రోజుల టూరు, ఎక్కడికి వెళ్తున్నామో ఒకసారి బ్రీఫ్గా చెప్పు. అది కార్బెట్ నేషనల్ పార్క్ లోపల ఉన్న ఒక రిసార్ట్, అది కర్మ రిసార్ట్స్ అని చెప్పేసి. యాక్చువల్గా 3 nights 4 days ప్లాను. కాకపోతే దాన్ని కట్ షార్ట్ చేసుకున్నాం, పిల్లలకి స్కూల్ ఉంది కాబట్టి. మొత్తంగా 2 nights ఉంటాము. సండే నైట్ కల్లా రిటర్న్ వచ్చేలాగా ప్లాన్. మన దగ్గర అకాడమిక్ ఇయర్ వేరుగా ఉంటుంది. ఇక్కడేమో ఇప్పుడు స్కూల్స్ జరుగుతున్నాయి. అంటే మాకు సమ్మర్ హాలిడేస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఇంకా ఒక 10 days స్కూల్స్ ఉన్నాయన్నమాట. అందుకే మా పిల్లలు ఇద్దరు స్కూల్కి వెళ్ళారు. మా చెల్లి కూతురు బెర్రీ ఉందన్నమాట, తనని తీసుకొని మేము టెంపుల్కి వచ్చాం. ఇక్కడ 8 to 2 స్కూల్ ఉంటుందన్నమాట. 8 to 2 అంటే 2 o'clockకి పిల్లలు వస్తారు స్కూల్కి. సో అందుకే మేము ముగ్గురం కలిసి ఇప్పుడు టెంపుల్కి వచ్చాము. ఇప్పుడు వెళ్ళగానే పిల్లలు వచ్చే టైంకల్లా మేము వంట అంతా రెడీ చేసుకొని ఉత్తరాఖండ్లోని జిమ్ కార్బెట్కి వెళ్ళడానికి ప్లాన్స్ అనేది చేసుకుంటున్నాము. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ 8 to 2 కాదు స్కూల్ ఉండడం, సాటర్డే సండే అంటే KG to 12th class వరకు కూడా హాలిడేనే ఉంటుంది. సాటర్డే సండే 2 days హాలిడే ఉంటుంది. అందుకే మేము ఈ వీకెండ్ని మా మ్యారేజ్ డే సందర్భంగా ఉత్తరాఖండ్లోని జిమ్ కార్బెట్లో స్పెండ్ చేయాలనుకుంటున్నాము. ఇంకొకటి ఏంటంటే మేమిద్దరం జర్నలిస్ట్ కపుల్. ఈ జర్నలిస్ట్ కపుల్కి అనేక రకాలైన ఛాలెంజెస్, గోల్స్ ఉంటూ ఉంటాయి అన్నమాట. దానికి సంబంధించి కూడా మహాత్మా మా వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా, అసలు ఈ 16 yearsలో 16 అని చెప్పలేము, 17 years కంప్లీట్ అయిపోయింది. 17th వెడ్డింగ్ యానివర్సరీ ఇది. ఎలా ఉంది మా లైఫ్ అనేది తన మాటల్లో తెలుసుకుందాం. మహాత్మా, నాతో ఇన్ని రోజులుగా నా లైఫ్ పార్ట్నర్వి, నాతో ట్రావెల్ చేస్తున్నావు కదా, ఏమనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు నీకు? నిజం చెప్పాలా లేకపోతే అబద్ధాలు చెప్పాలా? కొన్ని అబద్ధాలే చెప్పు, నిజం చెప్తే బాగుంటుందేమోనని. బాగానే ఉంది. బాగానే అంటే ఎలాగ? ఇందాకేదో నాకు లెటర్ రాసావు, లవ్ లెటర్, చెప్పు కొన్ని విషయాలు. సపోర్టివ్, అన్ని విషయాల్లో సపోర్టింగ్గా ఉంటావు, కష్టాల్లో, ఇబ్బందుల్లో, అన్నిట్లో. కష్టాలంటే అంత పెద్దగా ఏమున్నాయి చెప్పు? ఉంటాయి. ప్రతి జీవితం, ప్రతి మనిషిలో, ప్రతి మనిషికి ప్రతి జీవితంలో ఏదో ఒకటి ఇష్యూస్ వస్తూనే ఉంటాయి.
వచ్చినప్పుడు చేదోడు వాదోడుగా ఉండడం. ఇంకేం రాసావు అంటే నాకు రాసిన లెటరు నా వరకే ఉంటుంది కదా, నువ్వు చెప్తే ఇలా రికార్డెడ్గా ఉంటుందని నేను కూడా హ్యాపీ ఫీల్ అవ్వచ్చని. ఇంకంతే, కుటుంబానికి ప్రాధాన్యత, మొత్తం కుటుంబ బాధ్యతలు స్వీకరించడం కానీ ఇవన్నీ. మరి నువ్వు నన్ను ఇంటర్వ్యూ చేయి, నేను చెప్తాను. నేను చేసేదేమో నువ్వు చెప్పు, నీ మనసులో ఉన్న మాట నువ్వే చెప్పు. అవునా? అయితే నేను మహాత్మాకి సంబంధించి ఒక విషయం చెప్పాలంటే, తన మనసుని నేను పెళ్ళికి ముందే చదివేశాను అనమాట. ఈనాడు జర్నలిజం స్కూల్ నుంచి ట్రైనింగ్ పూర్తయి ఈటీవీకి వచ్చిన తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీలో ఉండగా, ఏంటి మహా, కన్యాకుమారి నుంచి కాశీ వరకు ఎక్కడికైనా వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని, అంటే ఒక 2004, 2005 సమయంలోనే ఆయన ఆస్పిరేషన్స్ కావచ్చు, ఆయన అంబిషన్స్ అలా ఉండేవన్నమాట. అంటే తన ఫీల్డ్లో భాగంగా ఒక చోటే ఉండి పనిచేయాలని ఎప్పుడు కోరుకోరు తను. ఎక్కడికంటే అక్కడికి, అంటే ఒక 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 బర్డ్ లాగా ఒక ఫ్రీడమ్తో తను ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి న్యూస్ కవరేజ్ చేయాలి అని కోరుకుంటూ ఉంటారు. సో నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది అనమాట, తన కోరికలకి మనం ఎప్పుడు అడ్డం కాకూడదు. అంటే పెళ్ళి అనేది ముఖ్యంగా ఎవరికైనా సరే, ఇప్పుడు ఈ వ్యక్తిని పెళ్లి చేసుకోవడం వల్ల నా కోరికలు తీరలేదు, నా ఇష్టాలు ఇక్కడికి ఆగిపోయాయని అనిపించకూడదు. తను ఏం కోరుకుంటాడో అది చెయ్యాలి, చెయ్యనివ్వాలని నాకు బాగా అనిపిస్తూ ఉండేది. అందుకే మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు మహా, నువ్వు కొన్ని స్టేట్స్ తప్ప మన దేశంలో చాలా స్టేట్స్ తను ఫీల్డ్ వర్క్లో, అంటే జర్నలిజం మీడియా కవరేజ్లో భాగంగా తిరిగారు. ఇంకా కొన్ని స్టేట్స్ మాత్రమే ఉన్నాయి, అవి కూడా ఎప్పుడో కంప్లీట్ చేసేస్తారు. కాశ్మీర్ లాంటి చోటుకైతే ఒక 4-5 సార్లు వెళ్ళి టెర్రరిస్ట్ అటాక్స్ లాంటివి కూడా తను కవర్ చేయడం జరిగింది. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు స్వరూప పుట్లపల్లి వ్లాగ్స్. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మహా. థ్యాంక్ యూ. నీకు గుర్తుందా లాస్ట్ ఇయర్ మన వెడ్డింగ్ యానివర్సరీ ఎలా జరిగిందో? అప్పుడు నేను డైరెక్ట్ మణిపూర్ నుంచి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యి ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ ఇక్కడికి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నాం, దేవుడి దర్శనం చేసుకున్నాం, అంతే. ఇక్కడికి అంటే ఎక్కడికి నీకు నాకు తెలుసు. ఇదేంటి, ఎక్కడున్నాం మనం? ఢిల్లీలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం. ఢిల్లీలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. అవును. వెడ్డింగ్ యానివర్సరీ మహా. థ్యాంక్ యూ, విష్ యూ ద సేమ్. ఎలా అనిపిస్తుంది? ఎన్నో వెడ్డింగ్ యానివర్సరీయో గుర్తుందా? 17th వెడ్డింగ్ యానివర్సరీనా? ఏంటి ఇన్నేళ్ళ మన వెడ్డింగ్ యానివర్సరీలో ఏమనిపిస్తుంది నీకు?